Observe the top of the program. మన వెబ్ డ్రైవర్లో టాప్లో చూడమ్మా, యూ కెన్ సీ 3 ఇంపోర్ట్స్. టాప్లో మనకు ఒక 3 ఇంపోర్ట్స్ కనిపిస్తున్నాయి. బై అనేది ఒక ఇంపోర్ట్, వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్ అన్న. సో మ్యాక్సిమం మనకు ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ 3 ఇంపోర్ట్స్ అనేవి మ్యాండేటరీ అన్న. సో మీరు ఈ ఇంపోర్ట్స్ ఏమైనా బై హార్ట్ చేయాలా అంటే నో నీడ్ టు బై హార్ట్ ఇట్. మీరు ఈ 3 ఇంపోర్ట్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, తనంతట అవే వస్తాయన్న. సో ఎలా వస్తాయి తనంతట అవి చూపిస్తాను చూడండి. ఐఎమ్ డిలీటింగ్ దీస్ ద 3 ఇంపోర్ట్స్. నేను ఈ 3 లైన్స్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఐఎమ్ డిలీటింగ్ ద 3 ఇంపోర్ట్స్. సో మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, అంటే మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, సో చూడండి ఇక్కడ మనం వెబ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ వెబ్ డ్రైవర్. ద ఆబ్జెక్ట్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఆబ్జెక్ట్ అనేది ఎక్సా వైయా జెడ్డా మీ ఇష్టమా. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశాను చూడండి, D1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అంటే నా భాషలో D1 అంటే డ్రైవర్ 1. D1 స్టాండ్స్ ఫర్ డ్రైవర్ 1. ఇట్ ఈస్ మై ఫస్ట్ డ్రైవర్ అనే ఉద్దేశంతో D1 అని పెట్టాను. రియల్ టైంలో చాలా ఎక్కువ మంది ఇక్కడ డ్రైవర్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆబ్జెక్ట్ నేమ్ ఏమని ఇస్తూ ఉంటారమ్మా ఎక్కువ మంది, డ్రైవర్. అప్పుడు మనం ప్రోగ్రాంలో ప్రతి మెథడ్ కూడా దేంతో కాల్ చేస్తామా, ఈ ఆబ్జెక్ట్తోనే కాల్ చేస్తాం కదా. ఇక్కడ మీరు డ్రైవర్ అని రాశారనుకోండి, డ్రైవర్ డాట్ గెట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో ప్రతి లైన్ కూడా మనకి ఈ ఆబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది డ్రైవర్ అనేది ఏదో ఒక కీవర్డ్ అనుకుంటున్నారు. అదేం కీవర్డ్ కాదమ్మా, ఇది జస్ట్ ఒక ఆబ్జెక్ట్ నేమ్ మాత్రమే. యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ హియర్. ఇక్కడ ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, జెడ్ తీసుకోండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను వెబ్ డ్రైవర్కి D1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు మీ డ్రైవర్ తాలూకా నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ డ్రైవర్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. వెబ్ డ్రైవర్ ఈస్ హ్యావింగ్ ఎ మల్టిపుల్ డ్రైవర్స్. అది క్రోమ్ డ్రైవర్ అయి ఉండొచ్చు, ఎడ్జ్ డ్రైవర్ అయి ఉండొచ్చు, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అయి ఉండొచ్చు. అంటే మీరు ఏ బ్రౌజర్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ రిలేటెడ్ డ్రైవర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. ప్రెజెంట్లీ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. నేనైతే ప్రజెంట్ క్రోమ్ డ్రైవర్కి ఇది రెఫరెన్స్గా క్రియేట్ చేస్తున్నాను. వై బికాజ్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఎ గూగుల్ క్రోమ్. నేను గూగుల్ క్రోమ్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మనం ఒక లైన్ టైప్ చేసేటప్పుడు వెబ్ డ్రైవర్ దగ్గర మీకు రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది చూడమ్మా. జస్ట్ యూ నీడ్ టు కీప్ యువర్ మౌస్ ఆన్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ పైన మౌస్ పెట్టండి. సో వెబ్ డ్రైవర్ పైన మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడండి, ఇట్స్ ఆస్కింగ్ ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్. ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ ఎక్కడి నుంచమ్మా ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ సిలీనియం. సిలీనియం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మీరు టాప్లోకి వెళ్ళి చూస్తే చూడమ్మా, తనంతట అదే మీకు ఇంపోర్ట్ అనేది వచ్చేస్తుంది. టాప్లో వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ తనంతట అదే వచ్చింది, మనం ఏమి టైప్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే క్రోమ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెట్టండి. సో అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇంపోర్ట్ ద క్రోమ్ డ్రైవర్ ఫ్రమ్ యువర్ సిలీనియం. ఎస్, ఇంపోర్ట్ అంటే మనకి వెబ్ డ్రైవర్ అనేది తనంతట అదే ఇంపోర్ట్ అవుతుంది, క్రోమ్ డ్రైవర్ అనేది కూడా తనంతట అదే ఇంపోర్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ యూజింగ్ ద క్రోమ్ డ్రైవర్ని యూజ్ చేయడానికి ముందర యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ ద క్రోమ్ డ్రైవర్. మీరు క్రోమ్ డ్రైవర్ తాలూకా లొకేషన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్లో మనం క్రోమ్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకున్నాం, క్రోమ్ డ్రైవర్ని మన సిస్టంలో సేవ్ చేసుకున్నాం. మీ సిస్టంలో ఏ లొకేషన్లో అయితే మీరు క్రోమ్ డ్రైవర్ని సేవ్ చేసి పెట్టుకున్నారో యూ నీడ్ టు గివ్ దట్ లొకేషన్. ఆ లొకేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. టు సెట్ ద లొకేషన్, ఈ లొకేషన్ సెట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి అంటే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. మెథడ్ ఏంటమ్మా, సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెట్ యువర్ క్రోమ్ డ్రైవర్ లొకేషన్. మీ క్రోమ్ డ్రైవర్ లొకేషన్ సెట్ చేస్తుంది. సో ఇది ప్రాపర్టీ నేమ్ అమ్మా, వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఇది కంపల్సరీ లోవర్ కేస్లో మాత్రమే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలానే రాయాలి, ఇందులో మనం ఎలాంటి చేంజెస్ చేయడానికి లేదా. వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు కంపల్సరీ ఈ 2 లైన్స్ని బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 లైన్స్, టాప్లో ఉన్న ఈ 2 లైన్స్ని మస్ట్ అండ్ షుడ్గా మీరు బై హార్ట్ చేయాల్సిందే, తప్పదు. రీజన్ ఏంటి అంటే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ దిస్ 2 లైన్స్. ప్రతి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి కంపల్సరీ బిగినింగ్లో ఈ 2 లైన్స్ ఉండాల్సింది. సో దట్స్ వై యూ నీడ్ టు బై హార్ట్ ఇట్. ఏం లేదమ్మా, ఇక్కడ సెకండ్ లైన్లో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు ద క్రోమ్ డ్రైవర్. ఇక్కడ మన క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. బట్ బిఫోర్ యూజింగ్ ద క్రోమ్ డ్రైవర్ వీ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. మన సిస్టంలో క్రోమ్ డ్రైవర్ని ఎక్కడ సేవ్ చేసి పెట్టుకున్నామో లొకేషన్ సెట్ చేసుకుంటాం.
లొకేషన్ సెట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, system.set ప్రాపర్టీ. సో ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎలానే రాయాలి, లోవర్ కేస్లోనే రాయాలి. చాలామంది ఇక్కడ మధ్య మధ్యలో అప్పర్ కేస్ రాస్తారు, అది రాంగ్ అమ్మా, అక్కడ ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఓకే, ఈ 2 లైన్స్ అయితే ఇంట్లో ఈరోజు బై హార్ట్ చేయండి, తప్పదండి. సో నా విత్ యూజింగ్ దిస్ పర్టికులర్ D1, ఈ D1 అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము. సో D1 డాట్ గెట్ మెథడ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెట్ మెథడ్? Get method is used to open your application, open your project. Same మన Selenium IDEలో open అనే కమాండ్ మీరు నేర్చుకున్నారు. Selenium IDEలో ఆల్రెడీ యూ లర్న్డ్ ఓపెన్ కమాండ్. అక్కడ ఓపెన్ కమాండ్కి బదులుగా వెబ్ డ్రైవర్లో ఏమని పిలుస్తామా, గెట్ అని పిలుస్తాం, గెట్ మెథడ్. సో ఇన్సైడ్ ద గెట్ మెథడ్ యూ నీడ్ టు కాపీ పేస్ట్ యువర్ ప్రాజెక్ట్ URL. ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ URLని కాపీ పేస్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ఏ URL అమ్మా కాపీ పేస్ట్ చేశాను చూడండి, మన HRM కదమ్మా మన ప్రాజెక్ట్. సో వీ నీడ్ టు కాపీ దిస్ URL అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద గెట్ మెథడ్. గెట్ మెథడ్ లోపల మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం, రైట్? సో మీ నోట్స్లో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా, రాసుకోండి. హెడింగ్ ఏమో వెబ్ డ్రైవర్ అని చెప్పి పెట్టుకోండి అమ్మా. ఫస్ట్ పాయింట్ నోట్ చేయండి. గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు open a particular web application. Get method is used to open a particular web application. Right. సో అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. సో ఆ అప్లికేషన్ కంప్లీట్గా లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దానికోసం మనం టెంపరీగా ఏం రాస్తున్నామా, thread.sleep అని చెప్పి 5000 అని ఇచ్చాను. వాట్ ఈస్ దిస్ 5000? 5000 milliseconds. ఆల్రెడీ మనం జావా క్లాసెస్లో చెప్పుకున్నామా. సో thread.sleep ఈజ్ యూజ్డ్ టు వెయిట్ ఫర్ ద స్పెసిఫైడ్ టైం. సో ఇక్కడ మనం ఎంత టైం అయితే చెప్తున్నామో ఆ టైం వరకు మనకి మన ఎగ్జిక్యూషన్ వెయిట్ చేస్తుంది. సో ఎందుకమ్మా మనం ఈ వెయిటింగ్ టైం ఇచ్చాం, ఈ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ లోడింగ్ ద పేజ్ ఓన్లీ యూ కెన్ వర్క్ విత్ ద పేజ్. మీరు ఆ పేజ్తో పని చేయాలి అంటే ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదమ్మా. సో దట్స్ వై హియర్ ఐఎమ్ రైటింగ్ ఏ thread.sleep. బట్ యాక్చువల్గా మనం ఫ్యూచర్లో ఇలా thread.sleep అని రాయకూడదమ్మా. వీ నీడ్ టు రైట్ ఎ ఇంప్లిసిట్ వెయిట్. ఇక్కడ మనకి ఇంప్లిసిట్ వెయిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో thread.sleepకి ఇంప్లిసిట్ వెయిట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, thread.sleepలో మనం ఎంత టైం అయితే చెప్పామో ఆ టైం వరకు వెయిట్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5000 milliseconds అని చెప్పాము. బట్ మీ అప్లికేషన్ అనేది 1 సెకండ్లోనే లోడ్ అయిపోయింది అనుకోండి అమ్మా. మీ అప్లికేషన్ లోడెడ్ ఇన్ 1 సెకండ్, 1 సెకండ్లోనే లోడ్ అయిపోయింది. బట్ అన్నెసరీలీ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ టైం. అన్నెసరీగా మనకి ఈ టైం వరకు వెయిట్ చేసి అప్పుడు అది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ ద టైం. టైం అనేది ఇక్కడ వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా మీకు ఇక్కడ ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేటైతే, సో ఇట్ విల్ చెక్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ రెడీ ఆర్ నాట్. అంటే నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ రెడీగా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద నెక్స్ట్ లైన్ ఎలిమెంట్ ఈజ్ రెడీ, నెక్స్ట్ లైన్లో ఉన్న ఎలిమెంట్ అనేది అప్లికేషన్లో రెడీగా ఉన్నట్టయితే it will continue with a next line execution. It will continue with next line execution. It is not waiting for the maximum time. ఇంకా అది maximum time వరకు వెయిట్ చేయదమ్మా. సో అయితే అవన్నీ చూద్దాం మేబీ వీలైతే ఫ్యూచర్లో. సో ఇక్కడ చూడండి, వన్ మోర్ థింగ్, ఇక్కడ బై అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుందమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బై? బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ యువర్ ఎలిమెంట్. బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ యువర్ ఎలిమెంట్. సో ఎలా అమ్మా ఐడెంటిఫై చేస్తాం? మన Selenium IDEలో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో బై నేమ్ లేదా బై ఐడి, బై ఎక్స్పాత్, బై లింక్ టెక్స్ట్, అంతే కదమ్మా. ఎలిమెంట్ని మీరు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు? బై నేమ్, బై ఐడి, బై ఎక్స్పాత్, బై లింక్ టెక్స్ట్. సో అంటే ఇక్కడ బై తాలూకా పర్పస్ ఏంటమ్మా? బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ యువర్ ఎలిమెంట్స్ యూనిక్లీ. ఓకే, సో ఈ బై దగ్గర జస్ట్ మౌస్ పెట్టండి అమ్మా. బై దగ్గర మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడండి, ఇంపోర్ట్ బై అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది. బై దగ్గర మౌస్ చూడండి ఇంకోసారి, ఈ బై దగ్గర మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది, ఇంపోర్ట్ బై. సో టాప్లో ఆ బై అనేది కూడా తనంతట అదే మీకు ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకసారి చూడండి మీకోసం ఈ 3 ఇంపోర్ట్స్ డిలీట్ చేస్తున్నాను. టాప్లో ఎలా వస్తుందమ్మా? వెబ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెట్టండి, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెట్టండి అమ్మా, ఇంపోర్ట్ క్రోమ్ డ్రైవర్. సో బై దగ్గర మౌస్ పెట్టండి అమ్మా, ఇంపోర్ట్ బై. ఓకే రైట్.
సో ఇలా మనకి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. సో ఇనిషియల్లీ ఐ వాంట్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ ఐ వాంట్ టు ఎంటర్ ద పాస్వర్డ్. సో యూజర్ నేమ్‌ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ వీడు మెథడ్ ఏమి ఇచ్చాడు చూడమ్మా, ఫైండ్ ఎలిమెంట్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ఔట్ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్. ఫైండ్ ఔట్ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్ బై నేమ్ లేదా బై ఐడి, బై ఎక్స్‌పాత్ మీ ఇష్టం అమ్మా. అక్కడ పరిస్థితిని బట్టి నేమ్‌తో గానీ, ఐడితో గానీ, ఎక్స్‌పాత్‌తో గానీ మీరు ఆ ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేస్తారు. ఆల్రెడీ మనం సెలీనియం ఐడిలో నేర్చుకున్నాం అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్‌కి నేమ్ లేదా ఐడిని మనం ఎలా వెరిఫై చేస్తామమ్మా? యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్‌లో ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ విండోలో మీకు ఐడి ఉందేమో చెక్ చేస్తారు. ఐడి లేకపోతే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామా? నేమ్‌లోకి వెళ్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. దెర్ ఈస్ నో ఐడి. ఐడి అనేది ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో ఐడి అవైలబిలిటీ లేకపోతే గో విత్ ఎ నేమ్. సో ఇది కేస్ సెన్సిటివ్ అమ్మా. ఇక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ లోవర్ కేస్ ఉంటే యూజ్ చేసేటప్పుడు అప్పర్ కేస్ రాస్తా ఉంటారు. బిగినర్స్ అందరూ కూడా మాక్సిమం అక్కడే తప్పు చేస్తా ఉంటారమ్మా. సో దట్స్ వై యూ నీడ్ టు గో విత్ కాపీ పేస్ట్. ఇక్కడ మీకు ఏదైతే నేమ్ కనిపిస్తుందో ఈ నేమ్‌ని ఇక్కడ నుంచి కాపీ చేయండి. ఈ నేమ్‌ని కాపీ చేసి బై d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో వి నీడ్ టు కాపీ అండ్ పేస్ట్ దట్ నేమ్. అక్కడ కాపీ చేసిన నేమ్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. సో వాట్ ఈస్ దిస్ సెండ్ కీస్? సెండ్ కీస్ తాలూకా యూజ్ ఏంటం? ఇట్ ఈస్ సేమ్ లైక్ ఎ టైప్ కమాండ్ అమ్మ. సెలీనియం ఐడిలో ఆల్రెడీ మీరు టైప్ అనే కమాండ్ చూసారు. టైప్ కమాండ్ దేనికి యూజ్ చేస్తామా సెలీనియం ఐడిలో? టు ఎంటర్ ద ఇన్పుట్. ఇన్పుట్‌ని ఎంటర్ చేయడానికి. ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకోండి. మీ నోట్‌బుక్‌లో ఏం రాస్తారంటే సెండ్ కీస్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు enter the input. Enter the input. రైట్. సో ఇక్కడ చూడమ్మా మనం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ నెక్స్ట్ మనం లాగిన్ బటన్ పైన సబ్మిట్ ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదమ్మా మన లాగిన్ పేజ్‌లో. ఈ బటన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ బటన్ ప్రాపర్టీస్ ఎలా చూస్తామో ఆల్రెడీ మనం సెలీనియం ఐడిలో చెక్ చేసాం ప్రీవియస్ క్లాసెస్‌లో. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, లాగిన్‌ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు డార్క్ లైన్ కనిపిస్తుందమ్మా ఒక బ్లూ కలర్‌లో. సో కెన్ యూ సీ ఎనీ నేమ్ ఆర్ కెన్ యూ సీ ఎనీ ఐడి? నో, దెర్ ఈస్ నో నేమ్, దెర్ ఈస్ నో ఐడి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇన్స్పెక్ట్ విండోలో ఇక్కడ మీకు ఎలాంటి నేమ్ కానీ ఐడి కానీ ఏం లేదమ్మా. దెర్ ఈస్ నో నేమ్ అండ్ దెర్ ఈస్ నో ఐడి. మన నేమ్ ఐడి లేకపోతే మనం ఏం కాపీ చేస్తామమ్మా? ఎక్స్‌పాత్. ఎక్స్‌పాత్ ఎలా కాపీ చేస్తున్నాం? రైట్ క్లిక్, కాపీ, కాపీ ఎక్స్‌పాత్, కాపీ ఎక్స్‌పాత్. ఓకే. సో ఇలా మనం ఎక్స్‌పాత్‌ని కాపీ చేసి d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై మనం ప్రీవియస్‌గా బై నేమ్ అని ఎలా రాస్తామో ఇప్పుడు ఏం రాస్తామా? బై ఎక్స్‌పాత్. బై ఎక్స్‌పాత్. యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద ఎక్స్‌పాత్ హియర్. ఇక్కడ మీరు ఎక్స్‌పాత్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటారు. డాట్ క్లిక్ అంటే ఇక్కడ లాగిన్ బటన్ మీద ఏం చేస్తుందమ్మా? క్లిక్ చేస్తుంది. లోపలికి లాగిన్ అవ్వడానికి టైం పడుతుంది కదమ్మా. లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అగైన్ వెయిట్ ఫర్ ఎ లిటిల్ బిట్ టైం. సో అదే మీరు థ్రెడ్ డాట్ స్లీప్‌కి బదులుగా మనం ఫ్యూచర్‌లో ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసేటైతే ఇంకా మీరు ఇన్నిసార్లు ఇలా వెయిట్ కమాండ్స్ ఏమీ రాయాల్సిన పని లేదమ్మా. టాప్‌లో ఒకసారి మీరు ఇంప్లిసిట్ వెయిట్ రాసుకుంటే ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్‌లో ప్రతి లైన్‌ని అదే చెక్ చేసుకుంటుంది. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ రెడీగా ఉందా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ప్రతి లైన్ కూడా ఇంప్లిసిట్ వెయిట్ అనేది చెక్ చేసుకుంటుంది. సో మనం ఫ్యూచర్‌లో అడ్వాన్స్‌గా మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు సో ఈ థ్రెడ్ డాట్ స్లీప్స్ అన్నీ తీసేసి టాప్‌లో మీరు ఏం రాసుకుంటారమ్మా? ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్‌ని రాసుకోవాల్సి ఉంటుంది. బట్ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్‌లీ వి నీడ్ టు రైట్ దిస్ థ్రెడ్ డాట్ స్లీప్. ఓకే. సో ఆఫ్టర్ ద లాగిన్ హౌ టు లాగ్ అవుట్? మనం సైట్ నుంచి ఎలా లాగ్ అవుట్ అవుతామో హెచ్ఆర్ఎం సైట్ నుంచి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో చూడండి యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ద పాస్వర్డ్ ఈస్ admin123. మీకు తెలిసిందేనమ్మా లోవర్ కేస్‌లో admin123. లాగిన్. లాగౌట్‌కి ఎన్ని క్లిక్స్ అమ్మా? హౌ మెనీ క్లిక్స్ ఫర్ లాగౌట్ ఇన్ ద హెచ్ఆర్ఎం సైట్? సో ఒక క్లిక్ ఏమో ఈ డౌన్ యారో పైన క్లిక్ చేయాలి. వేరొక క్లిక్ అమ్మా లాగౌట్ పైన క్లిక్ చేయాలి. అంటే 2 క్లిక్స్. ఒక క్లిక్ డౌన్ యారో, ఒక క్లిక్ లాగౌట్. సో కంటిన్యూషన్ ఏం రాసాను చూడమ్మా. d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్‌పాత్
ఇది ఎవరికి సంబంధించిన ఎక్స్ పాత్ అమ్మా? ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇట్ ఈస్ ద ఎక్స్ పాత్ ఆఫ్ ద డౌన్ యారో. మన డౌన్ యారో డ్రాప్ డౌన్కి సంబంధించినటువంటి ఎక్స్ పాత్ అమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? ఈ డౌన్ యారో ఉంది కదా, డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్లో మీకు నేమ్ లేదా ఐడి ఏమైనా ఉందేమో చెక్ చేస్తాం. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. సో నేమ్ ఐడి లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తున్నామో దానిపైన రైట్ క్లిక్ చేస్తున్నాం. ఆ లైన్ పైన రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్ పాత్, కాపీ ఎక్స్ పాత్. సో D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్ పాత్, మన ఎక్స్ పాత్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. డాట్ క్లిక్. సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తున్నామా, డ్రాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. సో యూ నీడ్ టు వెయిట్ ఫర్ డ్రాప్ డౌన్. సో ఫైనల్లీ వీ నీడ్ టు క్లిక్ ఆన్ లాగౌట్. లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సో లాగౌట్ పైన క్లిక్ చేయడానికి సో మీరు ఇక్కడ లింక్ టెక్స్ట్తో అయినా వర్క్ చేయొచ్చు, లేదా ఎక్స్పాత్తో అయినా వర్క్ చేయొచ్చు. నేమ్ ఐడి అవైలబుల్గా ఉన్నట్టయితే యూ కెన్ వర్క్ విత్ ఐదర్ నేమ్ ఆర్ ఐడి. మనం ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ప్రీవియస్ క్లాసెస్ చూడండి, సిలీనియం ఐడిఈ క్లాసెస్. సో లింక్ టెక్స్ట్ కోసం మనం మాట్లాడుకున్నామా? ఏం మాట్లాడుకున్నాం లింక్ టెక్స్ట్ కోసం? అది లింక్ అనే విషయం మనకి ఎలా తెలుస్తుందమ్మా? చూడండి, లాగౌట్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. లాగౌట్ అనేది మనకి దేంతో బిగిన్ అయి ఉందమ్మా? లాగౌట్ ఈస్ బిగినింగ్ విత్ ఏ అనే ట్యాగ్తో బిగిన్ అయి ఉంది. దీన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. సో HTMLలో యాంకర్ ట్యాగ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ లింక్. ఇది ఒక లింక్ అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. సో మీరు ఎక్స్పాత్ కాపీ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్ అండ్ యూ కెన్ వర్క్ విత్ ఎక్స్పాత్. దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ వీ హ్యావ్ వన్ ఎక్స్ట్రా ఆప్షన్. అంటే మనకి ఇది లింక్ టెక్స్ట్ ఉన్నప్పుడు, అంటే ఇది ఏ అనే యాంకర్ ట్యాగ్తో స్టార్ట్ అయి ఉంటే మనకు ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏముందమ్మా? యూ కెన్ వర్క్ విత్ లింక్ టెక్స్ట్. యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద లింక్ టెక్స్ట్. బట్ వేర్ ఈస్ ద లింక్ టెక్స్ట్? సో లింక్ టెక్స్ట్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా? ఫ్రమ్ వేర్ యూ నీడ్ టు కాపీ ఇట్. ఎక్కడి నుంచి కాపీ చేయాలి? సో బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్. చూడమ్మా, ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ అనేది మీకు కనిపిస్తుంది ఎండింగ్లో. బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ హ్యావ్, దిస్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లింక్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ని ఏమని పిలుస్తారమ్మా? లింక్ టెక్స్ట్ అని పిలుస్తారు. యూ నీడ్ టు కాపీ ద లింక్ టెక్స్ట్. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై, సో ఇక్కడ లింక్ టెక్స్ట్, లింక్ టెక్స్ట్ అని రాస్తే మీరు ఇక్కడ లింక్ టెక్స్ట్నే కాపీ పేస్ట్ చేయాలమ్మా. ఇక్కడ మీరు బై ఎక్స్పాత్ అని రాస్తే అప్పుడు మీరు లోపల ఏం కాపీ పేస్ట్ చేయాలమ్మా? ఎక్స్పాత్నే కాపీ పేస్ట్ చేయాలి. అంటే మీరు బైలో ఎక్స్పాత్ యూజ్ చేస్తే ఇక్కడ ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ బై లింక్ టెక్స్ట్ అని రాసేటైతే యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద లింక్ టెక్స్ట్. లింక్ టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తాం. ఫైనల్గా లాగౌట్ పైన క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ లింక్ టెక్స్ట్కి బదులుగా మీరు పార్షియల్ లింక్ టెక్స్ట్ అనేది కూడా వాడచ్చమ్మా. యూ కెన్ ఆల్సో యూజ్ ద పార్షియల్ లింక్ టెక్స్ట్. మీ లింక్ టెక్స్ట్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతుంది అనుకోండి, అంటే కంటిన్యూగా మారుతూ ఉంది లింక్ టెక్స్ట్లో. ఇప్పుడు ఏ క్యారెక్టర్స్ అయితే ఫిక్స్డ్గా ఉన్నాయో ఆ ఫిక్స్డ్గా ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడ ఇస్తారు. సో ఆ పర్టికులర్ ఫిక్స్డ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మీకు ఆ లింక్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా లాగౌట్ అయిందా లేదా మీరు చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను థ్రెడ్ డాట్ స్లిప్ ఇచ్చాను. ఫైనల్లీ D1 డాట్ క్విట్. వాట్ ఈస్ దిస్ D1? ఇక్కడ D1 అంటే ఏంటమ్మా? మన ప్రోగ్రాంలో D1 ఈస్ ద రిఫరెన్స్ టు యువర్ క్రోమ్. D1 అనేది మీ క్రోమ్ డ్రైవర్కి ఒక రిఫరెన్స్, అంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ అ రిఫరెన్స్ టు యువర్ క్రోమ్ బ్రౌజర్. ఇది మీ క్రోమ్ బ్రౌజర్కి ఒక రిఫరెన్స్ అమ్మా. సో D1 డాట్ క్విట్ అంటే ఏం జరుగుతుంది? మీ క్రోమ్ అనేది క్విట్ అవుతుంది, అంటే మీ బ్రౌజర్ అనేది క్లోజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫర్ క్లోజింగ్ ద బ్రౌజర్. ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఏమవుతుందమ్మా? ఇనీషియల్గా మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. గెట్ మెథడ్ యూస్ చేసుకొని మీ HRM సైట్ ఓపెన్ అవుతుంది. పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. యూజర్ నేమ్ ఎంటర్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది. లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద ఎక్స్పాత్ ఆఫ్ ద లాగిన్ బటన్. డాట్ క్లిక్. సో అది లాగిన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. లాగౌట్కి 2 క్లిక్స్ అమ్మా. ఒక క్లిక్ అనేది డౌన్ యారో లేదా డ్రాప్ డౌన్. ఇట్ ఈస్ ద ఎక్స్పాత్ ఆఫ్ ద డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తుంది. కొంచెం టైం వెయిట్ చేయమని చెప్పా. ఫైనల్గా లాగౌట్ పైన క్లిక్ చేస్తుంది. లాగౌట్ అయిందా లేదా మీరు చెక్ చేసుకుంటారు. సో ఫైనల్లీ D1 డాట్ క్విట్. సో ఇది ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ వెబ్ డ్రైవర్లో. ఓకే, సి
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రోగ్రామ్. వెబ్ డ్రైవర్లో ఇంకో చిన్న ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మనం ఎనేబుల్ డిజేబుల్ ప్రాపర్టీస్ని ఎలా చెక్ చేయొచ్చు, హౌ టు వెరిఫై ద ఎనేబుల్ అండ్ డిజేబుల్ ప్రాపర్టీ విత్ యూజింగ్ యువర్ వెబ్ డ్రైవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాగిన్ అనే బటన్ కనిపిస్తుందమ్మా. ఈ లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా లేదా డిజేబుల్లో ఉందా నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సే ఒక చిన్న క్లయింట్ రిక్వైర్మెంట్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ నోట్బుక్లో చిన్న హెడింగ్ ఏం తీసుకుంటారంటే ఎగ్జాంపుల్ క్లయింట్ రిక్వైర్మెంట్. దానికన్నా ముందర ఇంకో చిన్న పని చేద్దాము. ఈ ప్రోగ్రామ్ని నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు ఏదైతే మనం ఇంతవరకు ప్రోగ్రామ్ చెప్పుకున్నామో ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తాను. వీలైతే మీ దగ్గర సేవ్ చేసుకోండి. మీకు మెయిల్ కూడా పంపిస్తాను. ఒక బేసిక్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ మీ దగ్గర ఉన్నట్టయితే జస్ట్ మీకు హెల్ప్ అవుతుందని పంపిస్తున్నాను. రేపు కూడా వీలైతే ఒక 1 or 2 ప్రోగ్రామ్స్ ఏమైనా చూద్దాం. వెబ్ డ్రైవర్లో బేసిక్ ప్రోగ్రామ్స్ని రేపు కూడా మనం చూద్దాం. టుమారో ఆల్సో యూ హ్యావ్ ఎ క్లాస్ అట్ సేమ్ టైం. ఒక్క నిమిషం మెయిల్కి ఒకసారి అటాచ్ చేస్తాను. మీరు చాట్ బాక్స్ నుంచి సేవ్ చేసుకున్న మీ ఇష్టం, లేదా మీ మెయిల్కైనా నేను పంపిస్తాను. తర్వాత మీరు మెయిల్లోంచి సేవ్ చేసుకున్న మీ ఇష్టం. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇంకో చిన్న ప్రోగ్రామ్ ఏం చూద్దామంటే ఈ లాగిన్ బటన్ తాలూకా ఎనేబుల్ అండ్ డిజేబుల్ ప్రాపర్టీస్ని మనం చెక్ చేద్దాం. సో అది కూడా 2 వేస్లో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే బిఫోర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ముందర లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా. సో అదేవిధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ అనేది ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా. అంటే మనం లాగిన్ బటన్ ప్రాపర్టీస్ని ఎన్నిసార్లు చెక్ చేద్దామా, ఎనేబుల్ ప్రాపర్టీని 2 times చెక్ చేయాలి. బిఫోర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. ఒకసారి అదే విషయాన్ని మన నోట్స్లో చెప్తాను. క్లయింట్ రిక్వైర్మెంట్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. అక్కడ ఏం రాస్తారంటే నోట్ ఇట్ డౌన్. వెరిఫై ద లాగిన్ బటన్ ఎనేబుల్ ప్రాపర్టీ. వెరిఫై ద login button enable property before enter the username password. Before enter the username password and after enter the username password. Before enter the username password and after enter the username password. ఏం లేదమ్మా, సింపులే. ఒకసారి ప్రోగ్రామ్ మీకు చూపిస్తాను, అర్థమవుతుంది చూడండి. మీలో ఎవరికైనా 1-to-1 సెషన్ కావాలి, పెయిడ్ క్లాసెస్ కావాలి అనుకున్నట్టయితే జస్ట్ నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో వీఆర్ ఆఫరింగ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్. సో ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రమే. ఇప్పుడు మనం ఏదైతే ఈ వెబ్ డ్రైవర్ చెప్తున్నాం ఇట్ ఈస్ ఓన్లీ ద ఇంట్రడక్షన్ క్లాస్. ఇదే వెబ్ డ్రైవర్ కాదు. సో వెబ్ డ్రైవర్ అనేది అప్రాక్సిమేట్గా మనకు ఒక 3 weeks నుంచి 1 month డ్యూరేషన్ కోర్స్ ఇది. సో బట్ వెబ్ డ్రైవర్ ఇలా ఉంటుంది అని ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి మాత్రమే మనం ఇంట్రో క్లాసెస్ అనేది చెప్తా ఉన్నాము. మీకు ఫుల్ కోర్స్ కావాలి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు లర్న్ ద వెబ్ డ్రైవర్ అంటే నాకు ఒకసారి మెయిల్ చేయండి. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద 1-to-1 పెయిడ్ క్లాసెస్. ఓకే. ఒకసారి మన లాగిన్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. టాప్లో ఇంపోర్ట్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూడమ్మా. టాప్లో ఇంపోర్ట్స్ అన్ని మన పాత ఇంపోర్ట్సే. బై అనేది మీకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ అనేది మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ అనేది మీకు తెలిసిందమ్మా. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నామో లాగిన్ ప్రాపర్టీ అని రాసాను. సో గో విత్ ద మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆల్రెడీ మనం జావాలో నేర్చుకున్నదే. సో ఫస్ట్ 2 lines ఫిక్స్డ్ లైన్స్ అని చెప్పుకున్నాం కదమ్మా. ప్రతి ప్రోగ్రామ్కి 2 lines కంపల్సరీ రాయాలని చెప్పుకున్నాం. సో ఏంటమ్మా ఫస్ట్ 2 lines. సో 1 line ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. ఇక్కడ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో బిఫోర్ దట్ వీ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. దానికన్నా ముందర ఇక్కడ మనం ఏం చేస్తున్నామో క్రోమ్ డ్రైవర్కి లొకేషన్, మన సిస్టంలో క్రోమ్ డ్రైవర్ మనం ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ లొకేషన్ అనేది ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. సో గెట్ మెథడ్ ఈస్ ఫర్ ఓపెనింగ్ యువర్ సైట్. ఇక్కడ మన హెచ్ఆర్ఎం సైట్ తొలక యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తాము. ఓకే రైట్.
సో ఇక్కడ హెచ్ఆర్ఎం సైట్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఆ పేజ్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదమ్మా. వీ నీడ్ టు వెయిట్ ఫర్ అ పేజ్ లోడింగ్. సో ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి పేజ్ లోడింగ్కి వెయిట్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇక్కడ లాగిన్ బటన్ తాలూకా ప్రాపర్టీని మీరు ఎన్నిసార్లు చెక్ చేయాలమ్మా? 2 times చెక్ చేయమని చెప్పాను. బిఫోర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. చూడమ్మా, ఇక్కడ మనం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడే మనం కోడ్ చూసాం కదమ్మా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేస్తున్నాం? సో d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. సో యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ తాలూకా నేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నామా. యూజర్ నేమ్లో అడ్మిన్ ఎంటర్ చేస్తున్నాం. పాస్వర్డ్ అనే టెక్స్ట్ బాక్స్లో admin 1 2 3 ఎంటర్ చేస్తున్నాం. బట్ బిఫోర్ ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ వీ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ ఏమో లాగిన్ బటన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఎలా చెక్ చేస్తున్నాం చూడమ్మా, ఇఫ్ కండిషన్. సో మీరు జావాలో నేర్చుకున్నటువంటి ఇఫ్ కాన్సెప్ట్ మీకు ఇలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ వీ లర్న్డ్ ఇఫ్ కండిషన్ ఇన్ ద జావా. ఓకే, సో d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై xpath, d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై xpath. ఇక్కడ మన xpathని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఎవరికి సంబంధించిన xpath అమ్మా? ఇట్ ఈస్ ద xpath ఆఫ్ యువర్ లాగిన్ బటన్. ఎందుకమ్మా లాగిన్ బటన్కి నేమ్ ఐడి రెండు లేవు కదమ్మా. ఒకసారి చూడండి, మీకు తెలిసిన విషయమే. లాగిన్ బటన్ని ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఇక్కడ మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏం కనిపించట్లేదు. సో యూ నీడ్ టు కాపీ ద xpath. సో లాగిన్ బటన్ తాలూకా xpathని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తారమ్మా. లాగిన్ బటన్ xpathని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి మెథడ్ ఏంటి అంటే ఈజ్ ఎనేబుల్డ్. అనే మెథడ్ మీకు ఏం రిటర్న్ చేస్తుందమ్మా? ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూని లేదా ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది? సో లాగిన్ బటన్ అనేది ఎనేబుల్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. లాగిన్ బటన్ అనేది డిజేబుల్లో ఉన్నట్టయితే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అర్థమైందమ్మా? లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. సో డిజేబుల్లో ఉంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్కి మీకు ట్రూ అనేది రిటర్న్ అయింది అనుకోండి. అంటే ఇఫ్లో మీకు ట్రూ వచ్చింది. ట్రూ వస్తే దాని అర్థం ఏంటమ్మా? యూ కెన్ సే లైక్ లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్. లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందని చెప్తారు. అదే ఇఫ్ కండిషన్కి ఫాల్స్ అనేది రిటర్న్ అయింది అనుకోండి, అప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి మీకు ఏం ప్రింట్ చేస్తుందమ్మా? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ డిజేబుల్ మోడ్ అని ప్రింట్ చేస్తుంది. అర్థమైందమ్మా? ఇఫ్లోకి వెళ్తే లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్ మోడ్. అదే ఎల్స్లోకి వెళ్తే ఏం ప్రింట్ చేస్తుందమ్మా? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ డిజేబుల్ మోడ్. బట్ ఇదంతా కూడా మనం బిఫోర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నామా? ప్రజెంట్ మన టెస్టింగ్ అంతా కూడా బిఫోర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సేమ్ కండిషన్ని ఇలా కాపీ చేస్తాము. వీ నీడ్ టు కాపీ ద సేమ్ కండిషన్. యూ నీడ్ టు పేస్ట్ ఇట్ ఆఫ్టర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ తర్వాత మీరు ఇదే ఇఫ్ కండిషన్ని కాపీ పేస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఈజ్ ఎనేబుల్ చెక్ చేస్తున్నాము. సో ఏం మారుతుంది అంటే ప్రీవియస్గా మనం బిఫోర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని రాసాం కదమ్మా. ఇప్పుడు ఏం రాస్తున్నాం చూడండి, ఇక్కడ ఆఫ్టర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడైనా మీరు ఇఫ్ లోపలికి వెళ్తే ఏం చెప్తారమ్మా? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్ మోడ్ అని చెప్తారు. ఎల్స్లోకి వెళ్తే మీరు ఏం చెప్తారమ్మా? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ డిజేబుల్ మోడ్. ఎందుకమ్మా? మనకు మెథడ్ ఏం మారలేదు కదా, సేమ్ మెథడే కదా, ఈజ్ ఎనేబుల్డ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్ ఏంటమ్మా? ఈజ్ ఎనేబుల్డ్. సో ఈజ్ ఎనేబుల్డ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. బటన్ అనేది ఎనేబుల్ మోడ్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది, అప్పుడు అది ఇఫ్లోకి వెళ్తుంది. సో బటన్ అనేది డిజేబుల్లో ఉన్నట్టయితే ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తే అది మీకు ఇఫ్ అనేది ఎక్కడికి పంపిస్తున్నామో మిమ్మల్ని ఎల్స్లోకి పంపిస్తుంది. ఓకే, సో ఇలా మనం ఒక ఎలిమెంట్ తాలూకా ఎనేబుల్ డిజేబుల్ని చెక్ చేయొచ్చు. సో ఇది మనకి రెండు సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతుందమ్మా. ఇలా మనకి ప్రాపర్టీస్ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సమ్ టైమ్స్ వీ నీడ్ టు వెరిఫై ద యాక్సెసిబిలిటీస్. కొన్నిసార్లు మనం యాక్సెసిబిలిటీస్ని వెరిఫై చేయాల్సి ఉంటుందమ్మా. యాక్సెసిబిలిటీ అంటే పర్మిషన్స్ అమ్మా. సో పర్మిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో అడ్మిన్ అనే ఒక యూజర్ ఉన్నాడు, ఎంప్లాయ్ అనే ఒక యూజర్ ఉన్నాడు. మీ ప్రాజెక్ట్లో అడ్మిన్ ఎంప్లాయ్ అంటే అడ్మిన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఎంప్లాయ్కి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందండి. బట్ యాజ్ ఏ అడ్మిన్గా మీరు లాగిన్ అయితే లోపల మీకు పర్మిషన్స్ వేరేగా ఉంటాయి. యాజ్ ఏ ఎంప్లాయ్గా మీరు లాగిన్ అయితే లోపల మీకు పర్మిషన్స్ అనేవి వేరేగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ లోపల డిలీట్ అనే ఒక బటన్ ఉంది. ఇన్సైడ్ యువర్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ ఏ డిలీట్ ఆప్షన్.
యాజ్ ఏ అడ్మిన్గా మీరు లాగిన్ అయితే డిలీట్ అనే ఆప్షన్ మీకు ఎనేబుల్లో ఉండాలి. యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు లాగిన్ అయితే లోపల డిలీట్ అనే ఆప్షన్ మీకు డిజేబుల్లో ఉండాలి. ఓకే, అంటే మీరు లాగిన్ అయ్యే యూజర్ నేమ్ బేస్ చేసుకొని మీకు ఎనేబుల్ డిజేబుల్ అనేది మారుతూ ఉండాలి. అంటే యూ నీడ్ టు వెరిఫై ద యాక్సెసిబిలిటీస్, యూ నీడ్ టు వెరిఫై ద పర్మిషన్స్. అడ్మిన్ తాలూకా పర్మిషన్స్ లేదా ఎంప్లాయీ తాలూకా పర్మిషన్స్ చెక్ చేయడానికి కూడా మనం ఎనేబుల్ డిజేబుల్ ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా మీకు పంపిస్తాను. సో వీలైతే సేవ్ చేసుకోండి. రైట్. సే ఇంకో చిన్న విషయం, అలాగా మనకు 2 మినిట్స్ టైం ఉంది. ఇంకా ఈ 2 మినిట్స్‌లో ఒకసారి మనం ఇంప్లిసిట్ వెయిట్ కోసం మాట్లాడుకుందాము. సో ఏం లేదమ్మా, ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్‌లో థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్టర్ గెట్ మెథడ్ మనం థ్రెడ్ డాట్ స్లీప్ రాసాము. సో అన్నెసరీలీ ఇట్ ఈస్ వెయిటింగ్ దిస్ టైమ్. సో ఈవెన్ మనకి అప్లికేషన్ ఓపెన్ అయిపోయినా కూడా ఇది టైం వరకు వెయిట్ చేసిన తర్వాతే నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తున్నాం. అలా కాదు, ఈ నెక్స్ట్ ఎలిమెంట్ అంటే యూజర్ నేమ్ అనే ఎలిమెంట్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉందో ఇమ్మీడియేట్‌లీ ఇట్ షుడ్ గో విత్ ఎ యూజర్ నేమ్. ఇమ్మీడియేట్‌గా అది నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ నాట్ వెయిట్ ఫర్ దిస్ 5000 మిల్లీ సెకండ్స్. అలా అనుకున్నట్టయితే మీరు ఈ థ్రెడ్ డాట్ స్లీప్ రాయడానికి బదులుగా సింపుల్‌గా మీరు ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇంప్లిసిట్ వెయిట్‌లో చూడండి, నేను 50 అని చెప్పి టైమ్ యూనిట్ సెకండ్స్ అని ఇచ్చాను. అంటే 50 సెకండ్స్. దాని అర్థం ఇదేమి 50 సెకండ్స్ వెయిట్ చేయమని కాదమ్మా. సో ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్‌గా ఉంటుందో ఇమ్మీడియేట్‌లీ ఇట్ విల్ కంటిన్యూ విత్ ఎ నెక్స్ట్ ఎలిమెంట్. ఐ మీన్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్‌గా లేకపోతే ఇఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మాక్సిమం టైమ్. అప్పుడు మాత్రమే మీకు అది మాక్సిమం టైం వరకు వెయిట్ చేస్తుంది. సో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ క్లాస్ మధ్యలో నాకు ఏదో ఒక చిన్న ఫోన్ వచ్చిందమ్మా. సో నేను బయటకు వెళ్ళాను. సో మీకు ఒక చిన్న విషయం చెప్పి వెళ్ళాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వస్తానని చెప్పి బయటకు వెళ్ళాను. సో మీరు మీ మైండ్‌లో థ్రెడ్ డాట్ స్లీప్ రాసుకున్నారు. థ్రెడ్ డాట్ స్లీప్ 10 మినిట్స్ అని. అంటే నేను ఈవెన్ 2 మినిట్స్‌కి బ్యాక్ వచ్చినా కూడా మీరు నా క్లాస్ కంటిన్యూ అవ్వలేరు. ఎందుకమ్మా, మీరు మైండ్‌లో ఏం రాసుకున్నారు? థ్రెడ్ డాట్ స్లీప్ 10 మినిట్స్. మీరు 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతే క్లాస్ కంటిన్యూ అవుతారు. అలా కాకుండా థ్రెడ్ డాట్ స్లీప్‌కి బదులుగా మీరు మీ మైండ్‌లో ఇంప్లిసిట్ వెయిట్ అని రాసుకున్నారు. సో అంటే అర్థం ఏంటమ్మా, వెనెవర్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ యూ కెన్ కంటిన్యూ ద క్లాస్. సో నేను బ్యాక్ రాకపోతే అప్పుడు మీరు మాక్సిమం ఆ 10 మినిట్స్ వెయిట్ చేస్తారు. అర్థమైందమ్మా? సో ఒకసారి ఇంప్లిసిట్ వెయిట్ కూడా మీకు పంపిస్తాను. సో వీలైతే ఇది కూడా సేవ్ చేసుకోండి. సో టుమారో ఆల్సో యూ హ్యావ్ ఎ క్లాస్. రేపు కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏమైనా వీలైతే వెబ్ డ్రైవర్ కాన్సెప్ట్స్ రేపు కూడా మాట్లాడుకుందాం. సో టుమారో ఆల్సో యూ హ్యావ్ ఎ క్లాస్ ఎట్ సేమ్ టైమ్. ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ టుమారో. ఈ ప్రోగ్రామ్స్